హైదరాబాద్ మహాగణపతి శోభయాత్రకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటలకు శోభయాత్ర మొదలు కానుంది. కాసేపట్లో గణపయ్యకు మహాహారతి కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి 11 గంటలకు కలశం పూజ చేస్తారు. ఆ తర్వాత మహాగణపతిని కదలించనున్నారు పూజారులు. రాత్రి 12 గంటల తర్వాత మహాగణపతిని టస్కర్ పైకి చేర్చనున్నారు. రేపు మధ్యాహ్నం క్రేన్ దగ్గరికి వెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధమైంది. 2 గంటల్లో మహాగణపతి నిమజ్జనం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ ఖైరతాబాద్ నుండి మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ప్రస్తుతం మనము ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర ఉన్నాము. దాదాపు 70 ఫీట్ల పొడవు గల ఈ గణనాథుడు ఈసారి గత ఏడాది 63 ఫీట్లు ఉంటే ఈసారి 70 ఫీట్లకు కూడా దీని హైట్ ని పెంచారు. దాదాపు 35,000 కిలోల పైగా కూడా దీంట్లో మట్టి వాడారు. అలాగే 23 కిలోల పైగా కూడా ఐరన్ వాడారు. ఇప్పటి వరకు గత ఏడాదితో పోలిస్తే గత ఏడాది 18 లక్షల మంది ఖైరతాబాద్ గణేష్ ని దర్శనం చేసుకున్నారు. ఈ రోజు ఇప్పటి వరకు ఈ క్షణాన్ని వరకు కూడా దాదాపు 24 లక్షల మంది వరకు కూడా ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ ని ఇక్కడ దర్శనం చేసుకున్నారు. రేపు ఉదయం శోభాయాత్ర ఉదయం 6 గంటలకి ప్రారంభమవుతోంది. 6 గంటలకి ఇక్కడ శోభయాత్ర ఇక్కడ విగ్రహాన్ని కదిలించి కూడా ప్రారంభిస్తారు. సో రేపు మరో 4 లక్షల మంది 5 లక్షల మంది పైగా కూడా దర్శించుకోవచ్చు. ఓవరాల్ గా ఈసారి 30 లక్షల మంది ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకోబోతున్నారని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. మనం ఇక్కడికి ఇప్పుడే చూస్తున్నాము. రేపు పొద్దున జరిగే శోభాయాత్రకు సంబంధించింది అక్కడ వెల్డింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. వెల్డింగ్ పనుల్లో అందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇక్కడ నిర్వాహకులు ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తున్నారు. ఇక్కడ అందరికీ స్పెసిఫిక్ గా యూనిఫామ్ కోడ్ కూడా అంటే ఖైరతాబాద్ గణేష్ సంబంధించి ఇక్కడ వాళ్ళందరికీ టీ షర్ట్స్ యూనిఫామ్స్ కూడా ఇచ్చారు. సో మనం ఇక్కడ ఇప్పటికీ పరిస్థితి చాలా కోలాహలంగా ఉంది. ఈ రోజు సాయంత్రం నుండే ఇక్కడ దర్శనానికి అందరూ ఇక్కడ నిర్వాహకులు ఎవరు కూడా భక్తుల్ని అనుమతించలేదు. కొద్ది రోజుల కిందట కూడా చూసాం మనము. ఇక్కడ చిన్న చిత్కా కూడా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇమీడియట్ గా కూడా దర్శనాన్ని ఆపేశారు. స్వల్పంగా తొక్కిసలాట కూడా జరిగిన విషయం తెలిసిందే. సో ప్రస్తుతము ఇక్కడ ఇప్పుడు ఓన్లీ ఈ ఖైరతాబాద్ గణేష్ కమిటీ ఉత్సవ కమిటీకి చెందిన లీడర్లతో పాటు అలాగే ఇక్కడ వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఆ కమిటీ సభ్యులు వాళ్లే పర్యవేక్షణలోనే ప్రస్తుతం రేపు ఉదయాన జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేపు జరగబోయే ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి తగిన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ డీజీపీ జితేందర్ ఐపీఎస్ తోని కూడా రివ్యూ నిర్వహించారు. సో ప్రస్తుతానికి ఇక్కడ ఖైరతాబాద్ లో మనం అక్కడ చూసుకుంటే ఆ బ్యారికేడ్ల వెనకాల జనాలు ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. దర్శనం దొరుకుతుందని కూడా వాళ్ళు వేచి చూస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే నిర్వాహకులైతే ఇక్కడ దర్శనానికి ఎవరిని అనుమతించట్లేదు. సో ప్రస్తుతం మనం ఇక్కడ ఖైరతాబాద్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వారిని అడిగి తెలుసుకుందాము. రేపు శోభయాత్రకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనేది వారిని అడిగి తెలుసుకుందాము. సో ఇక్కడ వన్ ఆఫ్ ది కమిటీ మెంబర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. రేపు శోభయాత్రకు సంబంధించి ఇక్కడ శోభయాత్రకు సంబంధించిన పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. శోభయాత్రకు సంబంధించి రేపు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటికే వెల్డింగ్ పనులు కూడా మొత్తం ప్రారంభమయ్యాయి. సో రేపు ఉదయాన ఎన్ని గంటలకి ప్రారంభిస్తారు శోభయాత్రని? ఉదయం 6 గంటల నుండి వెల్డింగ్ పని స్టార్ట్ అయిన ఉండే వెల్డింగు షెడ్డు పని ఈరోజు రాత్రి 9 గంటలకు ఆర్చ్ అయిన తర్వాత ఈ భగవంతుని కదిలిచ్చి 8 గంటలకు కదిలిచ్చి 9 గంటలకు ఆర్చ్ అయిన తర్వాత ఈ భగవంతుని ఆ రథం పైన పెడతాము. ఆ రథం పైన పెట్టిన తర్వాత 2 గంటలు వెల్డింగ్ ఉంటుంది. వెల్డింగ్ అయిన తర్వాత ఇక్కడ నుండి 6:30కు ఉదయం 6:30కు ఇక్కడ నుండి బయలుదేరుతాము. ఇట్లా లకడీ రాజు తోటల్, మన ఇక్బాల్ మినార్, ఓల్డ్ సెక్రటరీ గేట్, సెక్రటరేట్ అట్లా నెక్లెస్ మన ఎన్టీఆర్ మార్గ్లో 4వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళేసరికి మనకు 2 గంటల వరకు అయిపోతుంది అనమాట. మధ్యాహ్నం 2:30 వరకు రేపు గణేష్ శోభయాత్ర నిమజ్జనం 2 అయిపోతాయి. గత సంవత్సరము 1:30, 2 ప్రాంతంలో అయిపోయిందంటే శోభయాత్ర మన నిమజ్జనము. ఈ సంవత్సరం కూడా అట్లాగే 2 గంటల వరకు ఈ నిమజ్జనం జరుగుతుందని మనం చేసుకుంటున్నాం. ఇక్కడ నిర్వాహకులలో సీనియర్ వ్యక్తి మరొకరు ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాము. సో వారు చెప్పినట్టు రేపు మధ్యాహ్నం 2:30 వరకు కూడా నిమజ్జన కార్యక్రమం అయిపోతుంది. సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ తో కానీ జిహెచ్ఎంసీ అధికారులతో? డిపార్ట్మెంట్ ఫుల్ సపోర్టు,
ఎలాంటి పరిస్థితుల్లో ఒకటి నుంచి 2 లోపల నిమజ్జనం అయిపోతుంది. ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడ మరొక నిర్వాహకుడు ఉన్నాడు. నిర్వాహకుడిని కూడా అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ? अभी गणेश जी का काम चल रहा है. सवेरे भव्य शोभा यात्रा होने वाला है. यहाँ पर शोभा यात्रा सवेरे 6 बजे से यहाँ पर शुरू होगा. विसर्जन का टाइम 2 बजे तक है. आप सभी भक्तों से सवेरे 6 बजे आने का विनती करते हैं कि आप आके देखिए कैसा होता है हमारा भव्य गणेश खैरताबाद. पूरे विश्व में पहले 1 फीट का था, अब 70 फीट का हुआ. ये ऐसा हुआ कि भक्तों के ही चंदे से हुआ. ये किसी है हमारे दर्शन काका और उनके शंकर भाई, ये बिठाईसु है, राजकुमार और बीना दीदी, ये सब मिलकर अभी ये परिवार से ही ये गणेश का हम चल रहा है. इसलिए आप भक्तों से विनती है सवेरे 6 बजे शोभा यात्रा में शामिल हो. ఇది చెప్తున్నది రేపు ఉదయం 6:30 శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఈరోజు 9:30 తర్వాత ఈ విగ్రహాన్ని ఇక్కడ కదిలించేసి అక్కడ ఆ రథం పైన కూడా ఎక్కిస్తారని కూడా నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే రథానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయి. సో ఇప్పటికీ మనం ఇక్కడ చూడొచ్చు జేసీబీ ప్రొక్లైనర్ కూడా వచ్చింది. దీని మీదుగా కూడా ఈ సహాయం తీసుకొని అక్కడ ప్రత్యేకంగా కూడా ఆ రథం మీద గణేష్ విగ్రహాన్ని కూడా నిర్వాహకులు 9:30 తర్వాత పెడతామని కూడా చెబుతున్నారు. రేపు ఉదయం 6 నుండి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. భక్తులందరూ కూడా గేట్ నెంబర్ 4 ఎక్కడైతే ట్యాంక్ బండ్ లో ఉందో అక్కడ గేట్ నెంబర్ 4 దగ్గర